ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసేటువంటి పెద్ద తప్పేంటి అంటే, అప్పటి వరకు ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు వెబ్‌సైట్ గురించి అసల పట్టించుకోకుండా, ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయో, అప్పుడు వెబ్‌సైట్ గురించి ఆలోచిస్తారు. ఇది కొంతమంది స్టూడెంట్ కాదు, చాలా మంది స్టూడెంట్స్ ఇలాగే ఆలోచిస్తారు. కొంతమందయితే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత చదవడం మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఈ 2 కేటగరీస్‌లో నువ్వు కూడా అయ్యుండొచ్చు. ఎక్కువ మందయితే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే మొదలుపెడతారు. వెబ్‌సైట్ గురించి ఆలోచించేది అప్పుడే. అప్పటికప్పుడు వెబ్‌సైట్ కోచింగ్‌లకి వెళ్ళిపోవడం ఈ మోడల్‌లో చేస్తారు. సో, నేను నీకొక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను చూడరా! ఏమీ లేదు. నువ్వు ఈ తక్కువ టైమ్ లైన్‌లో అసలు ఇప్పుడు ఆల్రెడీ ఇంక మొత్తం అంతా కూడా టైమ్ అంతా కూడా అయిపోయింది. ఇంకా చాలా తక్కువ టైమే ఉంది. 1 ఆర్ 2 వీక్స్ ఉన్నాయనుకో. సింపుల్‌గా 2 వీక్స్ ఉన్నాయనుకో. ఈ 2 వీక్స్‌లో నువ్వు మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ నేర్చుకోవాలి అంటే ఏమైనా ఆప్షన్ ఉంది అంటే ఉంది. ఏంటి ఆ ఆప్షన్ అంటే ఏమీ లేదురా. నేను నీకోసం ఒక పీడీఎఫ్ తయారు చేశా. ఏ పీడీఎఫ్ సార్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతూ. ఓకే. అంటే నువ్వెలాగంటే ఆ పీడీఎఫ్ నువ్వు కరెక్ట్‌గా ఫోకస్ చేస్తే నీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో, మాక్సిమం ఓకే. సంథింగ్ నేర్చుకున్నాను అనే ఆలోచనతో నువ్వు వెళ్తావు ఎగ్జామ్‌కి. అలాంటి ఒక పీడీఎఫ్‌ని తయారు చేశా. ఓకేనా? సో, నువ్వు ధైర్యంగా వెళ్ళొచ్చనమాట. ఎంతో కొంత నేర్చుకున్నాను అనే ధైర్యంతో వెళ్ళొచ్చు. ఆ పీడీఎఫ్ నువ్వు క్లియర్‌గా నేర్చుకుంటే. సో, నేను ఆ పీడీఎఫ్‌లో 200 క్వెషన్స్ ఓకేనా? సో, మొత్తం కెమిస్ట్రీ అంతటి మీద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నిటిని కలుపుకొని ఒక 200 క్వెషన్స్ అరేంజ్ చేశానురా. 200 క్వెషన్స్ కదా! నంబర్ ఎక్కువగా ఉందనుకోకు. బట్ ట్రై చెయి. తక్కువ టైం ఉంది కదా! మాక్సిమం ట్రై చెయి. ఓకేనా? నువ్వు చేసినయి ఇంతకు ముందు ఉండొచ్చు. సో, ఇంతకు ముందు చేసినవన్నీ కూడా ఉండొచ్చు. సో, ఈజీగానే అవుతది. ఫస్ట్ మొదలుపెట్టు. మొదలుపెడితే ఎన్నవుతాయి అనేది సెకండరీ. ఓకేనా? గట్టిగా ట్రై చేస్తే 200 నువ్వు కూర్చొని ఇప్పటి నుంచి నేర్చుకోవాలనుకున్నా ఈజీగా కవర్ అయిపోతాయి. సో, బట్ ట్రై చెయి. ఓకేనా? సో, ఈ 200 క్వెషన్స్ నువ్వు చేస్తే మాక్సిమం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోతాయి. అన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ కవర్ అయిపోతాయి. సో, డోంట్ వరీ వెబ్‌సెట్ ఎగ్జామ్ మంచిగా రాయొచ్చు. కాన్ఫిడెంట్‌గా నువ్వు వెళ్ళొచ్చు. సో, ఇక్కడ ఆ టాప్ 200 క్వెషన్స్ నీకు మాక్సిమం అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అవుతాయి అన్నానుగా. ఓకే. ఈ 200 క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే నీకేమీ లేదురా. మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చెయి. ఛానల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చెయి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే నువ్వు కిందకొచ్చిన తర్వాత ఇలాగ లింక్స్ కనపడతాయిరా. ఈ లింక్స్‌లో నువ్వు ప్రళయం ఏపీ ఎబ్సెట్ 2026 అని ఉంది కదా! దీన్ని క్లిక్ చెయి. ప్రళయం ఏపీ ఎబ్సెట్ 2026 అని క్లిక్ చేయగానే నీకు ఈ మోడల్‌లో ఓపెన్ అవుతది. ఓకేనా? నువ్వు పీడబ్ల్యూ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకొని లాగిన్ అయిపోయి ఉంటే ఈ పేజ్ డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోద్ది. లేదు నువ్వు ఇంకా ఇన్‌స్టాల్ చేసుకోలేదు, లాగిన్ అవ్వలేదు అంటే ఒకసారి ఇన్‌స్టాల్ చేసి లాగిన్ అయిపోయి ఈ లింక్‌ని అయితే క్లిక్ చెయి. ఏ లింక్ ఇది? ప్రళయం ఏపీ ఎబ్సెట్ 2026 అనే లింక్‌ని క్లిక్ చెయి. క్లిక్ చేస్తే నీకు పేజ్ ఎలా ఓపెన్ అవుద్ది? ఈ మోడల్‌లో ఓపెన్ అయిపోద్ది. సో, తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చెయి. నువ్వు సబ్జెక్ట్స్ అని క్లిక్ చేయగానే తర్వాత కెమిస్ట్రీలోకెళ్ళు. సో, ఇక్కడ ఆల్రెడీ మనం చేసినటువంటి అన్ని లెక్చర్స్ కూడా ఉన్నాయిరా. సో, అన్ని లెక్చర్స్ కూడా నేను చేసినటువంటి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్, కెమికల్ బాండింగ్ ఇగో లెక్చర్స్. దాని యొక్క డీపీపీఎస్ ఈ క్లాస్‌లో చెప్పినటువంటి నోట్స్ అన్నీ కూడా మనకున్నాయి. సో, నువ్వు చదవాలి అనుకుంటే ఇవి కూడా యూజ్ చేసుకో. ఈ రిసోర్సెస్‌ని కూడా యూజ్ చేసుకో. అన్నీ కూడా ఫ్రీగానే చెప్పాము. అన్నీ కూడా ఫ్రీయే. అండ్ ఇక్కడ ఇంకోటిరా అబ్జర్వ్ చేసుకుంటే నీకు 200 క్వెషన్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ చాప్టర్స్ అయితే నీకు ఇలా కనబడుతున్నాయా? పక్కన ఇక్కడ ఇంకో ఆప్షన్ కనబడింది చూడు. కెమిస్ట్రీలో చాప్టర్స్ స్టడీ మెటీరియల్ అని కనబడింది. సో, స్టడీ మెటీరియల్ ఆప్షన్‌లోకి వెళ్ళు. స్టడీ మెటీరియల్ ఆప్షన్‌లోకి వెళ్తే నీకు ఇక్కడ చూడు టాప్ 200 క్వెషన్స్ అని కనబడతాయి. సో, ఈ టాప్ 200 క్వెషన్స్‌ని ఓపెన్ చెయి. సో, టాప్ 200 క్వెషన్స్ ఇవిగో. ఇవన్నీ కూడా ఏంటంటే టాప్ 200 క్వెషన్స్. దీనిలో క్వెషన్స్ అన్నీ కవర్ చేశానురా. అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ చేసాం. సో, 200 క్వెషన్స్ ఉన్నాయి. అండ్ దానితో పాటుగా వాటి యొక్క ఆన్సర్స్ కూడా నీకు అవైలబుల్‌గా పెట్టా. వాటి యొక్క ఆన్సర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. క్వెషన్స్ మాత్రమే కాదు ఆన్సర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇవన్నీ క్వెషన్స్, ఆన్సర్స్ రా.
ఇదిగో ఆన్సర్స్ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది చూసుకో. అండ్ దీనితో పాటుగా ఇంకా సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాను. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా వచ్చింది, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా వచ్చింది, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా వచ్చింది, అలాగా ప్రతి దానికి సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేశా. సో ఈ 200 క్వశ్చన్స్ని నువ్వు యూజ్ చేసుకుంటే అన్ని టాపిక్స్ కూడా కెమిస్ట్రీలోంచి ఆల్మోస్ట్ కవర్ అయిపోతాయి. సో తక్కువ టైంలో మంచి స్కోర్ రావాలి అంటే వీటిని యూజ్ చేసుకో. ఈ 200 క్వశ్చన్స్ అనేవి హెల్ప్ అయిపోతాయి. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఈ ఎగ్జామ్స్తో పాటుగా కొంతమంది ఎప్పుడు కూడా నువ్వు టాపిక్ నేర్చుకోవడమే మ్యాటర్ కాదు, నువ్వు టెస్టులు రాయడం కూడా మ్యాటరే. సో టెస్టులు రాయడం కూడా మ్యాటరే. సో నువ్వు టెస్టులు రాయాలి అనుకుంటున్నావు, నీకు ఎంత వచ్చింది ఎంత నేర్చుకున్నాను అని టెస్టులు రాయాలి అనుకుంటున్నావు. సో ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోకు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు, ఎక్కడ పడితే అక్కడ కాదు, మనం ఆల్రెడీ రుద్ర టెస్ట్ సిరీస్ అనేవి ఉన్నాయి. సో జస్ట్ 299 రూపీసే అది. సో ఈ రుద్ర టెస్ట్ సిరీస్ నువ్వు తీసుకున్నావు అనుకోరా, ఈ రుద్ర టెస్ట్ సిరీస్లో నీకు 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటుగా 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు, దానితో పాటుగా 10 ఫుల్ లెంత్ టెస్ట్లు. నీకు సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు కూడా హెల్ప్ అవుతాయి. మ్యాథ్స్ రాలేదు, మ్యాథ్స్లో సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ చూసుకో. ఫిజిక్స్ సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్. అలాగా 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ టెస్ట్లు. ఓకేనా? అంటే మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటినీ కలిపేసి అలాంటివి 10 పెట్టాను అనమాట. సో ఈ 10 కూడా ఏంటి, నువ్వు ప్రాక్టీస్ చేసావనుకో, రోజుకు ఒకటి చెప్పిన నీకు 10 సార్లు ఎగ్జామ్స్ రాస్తే ఎలా అనిపిస్తుందో ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో నువ్వు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకేం భయపడక్కర్లేదు, అన్ని టాపిక్లు నేర్చుకున్నాను అనే ధైర్యంతో వెళ్ళొచ్చు. నీకు సింపుల్గా చెప్తున్నాను చూడరా, సింపుల్గా చెప్తున్నాను. నువ్వు ఈ తక్కువ టైంలో మొత్తం అంతా కవర్ చేయాలి అంటే టాప్ 200 చూసుకో. అండ్ దానితో పాటుగా టెస్ట్లు అన్నీ రాయి. ఈ 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్లు, 10 ఫుల్ లెంత్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇవి ఖచ్చితంగా నేర్చుకుంటే నీకు వెబ్సైట్లో మంచి ర్యాంక్ అయితే పక్కాగా వస్తుంది. ఎందుకంటే అన్ని టాపిక్స్ కూడా వీటిలోంచే కవర్ అవుతాయి, బయటికి వెళ్ళేటువంటి టాపిక్ ఏది ఉండదు. కావాలంటే టెస్ట్ చేసుకో. నీకు జస్ట్ 299 రూపీస్కి మొత్తం అంతా కూడా వెబ్సైట్లో మంచి ర్యాంక్ రప్పించేటువంటి ఛాన్స్ అయితే ఉంది, జస్ట్ 299 రూపీస్కి. అండ్ ఈ రుద్ర టెస్ట్ సిరీస్ ఎలా ఓపెన్ చేయాలి సార్ అంటే ఏమీ లేదు, దీనికి కూడా నీకు ఒక ఆప్షన్ రా. సింపుల్గా నీకు ఇందాక చెప్పాను కదా ఛానల్ పేజీలో లింక్స్ ఉంటాయని, ఆ ఛానల్ పేజీలోనే ఇక్కడ రుద్ర ఏపీ వెబ్సైట్ టెస్ట్ సిరీస్ అనే లింక్ కూడా ఉంది. నువ్వు ఇది క్లిక్ చేస్తే చాలు, నీకు డైరెక్ట్గా పేజీలోకి తీసుకెళ్ళిపోద్ది. ఓకేనా? సో వెబ్సైట్ ఎగ్జామ్ మంచిగా రాయండిరా. ఆల్ ది బెస్ట్. రీసోర్సెస్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.